హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఓఎన్జీసీ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఏంటంటే ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, లేకపోతే ఒక పరీక్ష ఉంటుంది అని ఏమీ లేదు. కేవలం గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ గురించి కావాలనుకున్నారనుకోండి, ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకి సెర్చ్ సింబల్ కనబడుతుంది కదా, దీంట్లో ఏంటంటే మీరు బ్యాంక్ జాబ్స్ అని టైప్ చేశారనుకోండి, ఇటీవల వచ్చినటువంటి బ్యాంక్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెలుగులో కనిపిస్తాయి. లేకపోతే మీరు రైల్వేకి సంబంధించినటువంటి జాబ్స్ కావాలంటే రైల్వే అని టైప్ చేయండి. చేస్తే మీకు రైల్వేకి సంబంధించినవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఓకే, మరో విషయం ఏంటంటే ఈ వెబ్సైట్లో కామెంట్ చేయడం ద్వారా నేను కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇస్తాను. చూడండి, మనం వీడియోలోకి వెళితే ఓఎన్జీసీలో 785 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నియామకాలు ఏంటంటే గేట్ 2019 స్కోర్ ఆధారంగా నియామకాలు అనేవి చేపడతారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి 05/04/2019, అంటే నిన్నటి నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 25/04/2019. అదేవిధంగా సర్టిఫికెట్ల స్కానెడ్ కాపీలు అప్లోడ్ మరియు షార్ట్ లిస్ట్ అభ్యర్థులు ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడింగ్ కోసం పీరియడ్ వచ్చేసి 25/05/2019గా మనం చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూ కోసం తాత్కాలిక తేదీ 10/06/2019గా మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ ఏంటంటే ముఖ్యమైనటువంటి తేదీలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే విభాగాల వారీగా ఖాళీలు కనుక చూసుకుంటే ఏఈకి సంబంధించి 550 పోస్టులు, కెమిస్ట్రీకి సంబంధించి 67 పోస్టులు, జియాలజిస్ట్కి సంబంధించి 68, జియోఫిజిస్ట్కి సంబంధించి 43, మెటీరియల్ మేనేజ్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 33, ప్రోగ్రామింగ్ ఆఫీసర్కి 13, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి 11 పోస్టులు ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే సంబంధిత బ్రాంచుల్లో డిగ్రీతో పాటు గేట్ 2019 అర్హత ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. అర్హతలు అనేవి ఏఈకి అయితే డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ అని చెప్పుకోవచ్చు, కెమిస్ట్రీకి అయితే పీజీ కెమిస్ట్రీ, జియాలజిస్ట్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, జియోఫిజిస్ట్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఆఫీసర్కి డిగ్రీ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ ఆఫీసర్కి డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ అని చెప్పడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి గ్రాడ్యుయేషన్ మెకానికల్కి కానీ ఆటో ఇంజనీరింగ్ కానీ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఏంటంటే అర్హతలుగా మనం చెప్పుకోవచ్చు. వయసు అనేది చూడండి, మనకి అన్రిజర్వ్డ్ వారికి ఈడబ్ల్యూఎస్కి అయితే 30 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఫర్ ఏఈ డ్రిల్లింగ్ సిమెంటింగ్కి 28 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఓబీసీకి 33 సంవత్సరాలు, దీనికి 31 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి అయితే 35 సంవత్సరాలు, దీనికి 33 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 40 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సెలక్షన్ విధానం విషయానికి వస్తే గేట్ 2019 స్కోర్ ఆధారంగా నియమిస్తారు. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవాలి. మీరు కనుక ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ అప్లై లింక్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఈ నోటిఫికేషన్ కూడా మన వెబ్సైట్లో నేను ఇక్కడ పెట్టాను. ఇదంతా కూడా మీరు డీటెయిల్డ్గా చూసుకోవచ్చు. ఏ క్యాస్ట్కి ఎన్ని కేటాయించారు, పీడబ్ల్యూడీ వారికి ఎన్ని కేటాయించారు, ఇవన్నీ కూడా అర్హతలు కూడా మనకి చాలా వరకు ఉన్నవి. ఈ నోటిఫికేషన్ ద్వారా చెప్పుకోవాలంటే మనకి చాలా వరకు కూడా టైం అనేది పడుతుంది. కాబట్టి ఏంటంటే మీకు ఏదైతే ఇంపార్టెంటో వాటిలన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 370 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకి అయితే ఏ విధమైనటువంటి ఫీజు కూడా ఉండదు అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మీలో ఎవరికైతే సరైనటువంటి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ని, నోటిఫికేషన్ లింక్ని, అప్లై చేసుకోవడానికి లింక్ని, వీటిలన్నిటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్,
నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు.